హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ములంకాయ టమాటో కర్రీ. సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక కడాయిని పెట్టుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిటపటలాడే వరకు ఉంచి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. బాగా కలిపి 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఆనియన్స్ బాగా మగ్గినాక దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోండి. టమాటా ముక్కలు ఎంత స్మూత్గా ఉడికితే అంత మంచిగా గ్రేవీ అనేది వస్తుంది. అలాగే కలుపుతూ బాగా మగ్గించుకోండి. ఒక 10 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటాలు అనేవి చాలా మంచిగా మగ్గుతాయి. దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకోండి. దాన్ని బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా మగ్గించుకోండి. ఈ విధంగా టమాటాలు బాగా మగ్గినాక ఒకసారి కలుపుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా కలుపుకోండి. దాని తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ములంకాయ ముక్కలను కూడా వేసుకొని కారం అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టడం వలన కూర అనేది చాలా బాగా ఉడుకుతుంది. 20 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చక్కగా కలుపుకోండి. అయిపోయినట్టేనండి, ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. ఇలాగే సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్ అయినా హోమ్ అయినా ఎవరైనా ప్రిపేర్ చేసుకొని ఈజీగా వండుకొని తినొచ్చండి. చూసారా కర్రీ ఎంత చక్కగా వచ్చిందో? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.